Dear students, ఇంతకుముందు క్లాసెస్లో మనం ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ క్లాస్లో ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ఇది 20 మార్క్స్ క్వశ్చన్ ఆల్రెడీ మీకు చెప్పినాం. సెక్షన్ డిలో ఫస్ట్ క్వశ్చన్ మనకు 20 మార్క్స్ వస్తుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. Look at the question. From the following trial balance of Ramakrishna Traders, prepare the final accounts for the year ended 31st December 2015. 31st December ఉంది. జనరల్గా అకౌంటింగ్ ఇయర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1st April అండ్ ఎండ్స్ ఆన్ 31st March. మనకు 1st April టు 31st March వరకు ఒక అకౌంటింగ్ ఇయర్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో 31st December అన్నాడు కాబట్టి అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1st January 31st December అని అనుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఫ్రమ్ 1st January టు 31st December ఈ క్వశ్చన్కి మాత్రమే. రైట్, ఇక్కడ మనకు ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చిండు, డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్. ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ ఏముంటాయి అంటే మనకు ఎక్స్పెండిచర్స్ ఉంటాయి అండ్ అసెట్స్ ఉంటాయి. ఓకే, ఎక్స్పెండిచర్స్ అంటే ఏంటి? డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ అండ్ అసెట్స్ ఉంటాయి. క్రెడిట్ బ్యాలెన్సెస్లో ఇన్కమ్స్ ఉంటాయి, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, అట్లనే లయబిలిటీస్ ఉంటాయి ట్రయల్ బ్యాలెన్స్లో. సో ఇక్కడ ఈ ట్రయల్ బ్యాలెన్స్ మనం చూసుకొని మనం ఏం చేయాలంటే ఫైనల్ అకౌంట్స్ చేయాలి. ఫైనల్ అకౌంట్స్ అంటే ఏంటి? ట్రేడింగ్ అకౌంట్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేయాలి, అట్లనే బ్యాలెన్స్ షీట్ చేయాలి. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. అయితే ఈ ఫైనల్ అకౌంట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే మేజర్గా ఇంపార్టెంట్ ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ 2 times తీసుకోవాల్సి వస్తుంది. ఒకసారి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ అకౌంట్స్లో తీసుకుంటాము, ఇంకోసారి బ్యాలెన్స్ షీట్లో తీసుకుంటాం. ఓకేనా? ఇది చూడండి, ఒకసారి మనం క్వశ్చన్ చూసుకుంటే పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోవాలి, క్యారేజ్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్, ఫ్యాక్టరీ రెంట్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్, సాలరీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్, ఫర్నిచర్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ సైడ్, డిస్కౌంట్ డెబిట్లో ఉంది కాబట్టి ఎక్స్పెండిచర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్, క్యారేజ్ అండ్ సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్, క్లియరింగ్ చార్జెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్, బిల్స్ రిసీవబుల్ అసెట్ బ్యాలెన్స్ షీట్లో తీసుకోవాలి అసెట్స్ సైడ్, ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్, రెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్, కోల్ అండ్ గ్యాస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్, డెటర్స్ అసెట్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ సైడ్ తీసుకోవాలి, డ్రాయింగ్స్ బ్యాలెన్స్ షీట్లో మనము క్యాపిటల్ నుండి డిడక్ట్ చేయాలి, మెషినరీ బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ తీసుకోవాలి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్, ఇంట్రెస్ట్ చార్జెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్, సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్, డిస్కౌంట్ అంటే ఇది ఇన్కమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్, ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ తీసుకోవాలి, క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ తీసుకోవాలి, క్రెడిటర్స్ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ తీసుకోవాలి, ఇంట్రెస్ట్ అనేది మనకు ఇన్కమ్, ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చింది కాబట్టి ఇన్కమ్ అంటే ఎక్కడ తీసుకోవాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. ఓకేనా? దెన్ అడ్జస్ట్మెంట్స్ క్లోజింగ్ స్టాక్ ఒకసారి ట్రేడింగ్ అకౌంట్లో తీసుకోవాలి క్రెడిట్ సైడ్, అట్లనే బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ సైడ్ తీసుకోవాలి, అవుట్ స్టాండింగ్ రెంట్కు అవుట్ స్టాండింగ్ రెంట్ యాడ్ చేయాలి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, అట్లానే అవుట్ స్టాండింగ్ రెంట్ని బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ తీసుకోవాలి. ప్రీపెయిడ్ సాలరీస్ నుండి ప్రీపెయిడ్ సాలరీస్ డిడక్ట్ చేయాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్, అట్లనే ప్రీపెయిడ్ సాలరీస్ అసెట్ బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ తీసుకోవాలి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, సో ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ తీసుకుని ఉంటాం, దాని నుంచి రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ డిడక్ట్ చేయాలి, అట్లనే బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ చూపించాలి. డిప్రిసియేషన్ అండ్ మెషినరీ డిప్రిసియేషన్ అమౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి, అట్లనే అసెట్స్ నుండి డిడక్ట్ చేయాలి. ఒకసారి సొల్యూషన్ చూస్తే మనం కరెక్ట్ లుక్ ఎట్ ది ఇయర్. ఇక్కడ మనం చెప్పినాం ట్రేడింగ్ అకౌంట్ ఉంది, ముందు సొల్యూషన్ చేసేటప్పుడు ఏం చేయాలో స్టేట్మెంట్ ఇది చేయాలి. ఇది ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఇక్కడ చూడండి, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December 2015. ఓకేనా? ఇక్కడ ఈ కార్నర్ డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్, డెబిట్ క్రెడిట్స్ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఫార్మాట్లో మనకేంటి పర్టికులర్స్, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం అమౌంట్, థర్డ్ కాలం పర్టికులర్స్, ఫోర్త్ కాలం అమౌంట్. ఈ ట్రేడింగ్ అకౌంట్ ఇక్కడ వరకు ఉన్నటువంటి దీన్ని ట్రేడింగ్ అకౌంట్గా చెప్తాం మనం. ఓకేనా? ట్రేడింగ్ అకౌంట్. దీని కిందికి వచ్చింది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్లో ఓపెనింగ్ స్టాక్, ఇక్కడ మనకు ఓపెనింగ్ స్టాక్ ఇచ్చింది. ఓకేనా? ఈ ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోవాలి 3000 రూపీస్. అట్లనే పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్లో తీసుకోవాలి. ఒకవేళ పర్చేజ్ రిటర్న్స్ ఇస్తే ఈ పర్చేజ్ డిడక్ట్ చేసి నెట్ బ్యాలెన్స్ ఇక్కడ చూపించాలి. మనకు పర్చేజ్ రిటర్న్స్ ఇవ్వలే, ఓన్లీ డైరెక్ట్ పర్చేస్ ఇచ్చిండ్రు చూపించినాం. తర్వాత క్యారేజ్. ఓకేనా? క్యారేజ్ తీసుకోవాలి, ఫ్యాక్టరీ రెంట్
carriage and sales, coal and gas. These are all direct expenditures. So direct expenditures trading account లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. క్రెడిట్ సైడ్ ఏం తీసుకోవాలా? సేల్స్ తీసుకోవాలి. సేల్స్ డిడక్ట్ చేయాలి. సేల్స్ రిటర్న్స్ ఏమైనా ఉంటే డిడక్ట్ చేసి నెట్ సేల్స్ తీసుకోవాలి. తర్వాత క్లోజింగ్ స్టాక్ అడ్జస్ట్మెంట్ ఇచ్చినటువంటి క్లోజింగ్ స్టాక్ తీసుకోవాలి 3500 తీసుకొని డెబిట్ అండ్ క్రెడిట్ టోటల్ చేస్తే మన క్రెడిట్ సైడ్ 14,500 రూపీస్ వచ్చింది. ఓకేనా, డెబిట్ సైడ్ తక్కువ ఉంది కాబట్టి ఏ సైడ్ అయితే ఎక్కువ ఉంటుందో ఆ సైడ్ ది బోత్ సైడ్స్ వేయాలి. 14,500 14,500. ఆ డిఫరెన్స్ బ్యాలెన్స్ ఎంత వచ్చిందంటే మనకు 1100 రూపీస్ వచ్చింది. దిస్ 1100 రూపీస్ ఇస్ కాల్డ్ గ్రాస్ ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్. ఈ గ్రాస్ ప్రాఫిట్ ని మనం ఏం చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో వచ్చిన ట్రేడింగ్ అకౌంట్ లో వచ్చినటువంటి గ్రాస్ ప్రాఫిట్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసిన 1100 రూపీస్. ఇప్పుడు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ డెబిట్ సైడ్ తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. సో ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ ఏంటి? సాలరీస్ తీసుకోవాలి. సాలరీస్ సంబంధించింది మనకు అడ్జస్ట్మెంట్ ఇచ్చింది. ప్రీపెయిడ్ సాలరీస్ అన్న ప్రీపెయిడ్ అంటే ముందుగా పే చేసినాం కాబట్టి సాలరీస్ నుండి ప్రీపెయిడ్ డిడక్ట్ చేసి నెట్ సాలరీస్ చూపించాలి. అట్లనే డిస్కౌంట్. ఓకేనా, డిస్కౌంట్ డెబిట్ సైడ్ ఇస్తే ఎక్స్పెండిచర్, క్రెడిట్ సైడ్ ఇస్తే ఇన్కమ్. డెబిట్ సైడ్ ఇస్తే డిస్కౌంట్ అలౌడ్, క్రెడిట్ సైడ్ అంటే డిస్కౌంట్ రిసీవ్డ్. సో డిస్కౌంట్ డెబిట్ సైడ్ ఇచ్చినటువంటి డిస్కౌంట్ 700 రూపీస్ తీసుకున్నాం మనం. ఓకేనా, అట్లనే క్లియరింగ్ చార్జెస్. ఓకేనా, క్లియరింగ్ చార్జెస్. తర్వాత రెంట్ ఎక్స్పెండిచర్. రెంట్కు మనకు అవుట్ స్టాండింగ్ రెంట్ ఇచ్చింది కాబట్టి అవుట్ స్టాండింగ్ అంటే యాడ్ చేయాలి. రెంట్కు అవుట్ స్టాండింగ్ యాడ్ చేసి 2500 ప్లస్ 500 యాడ్ చేస్తే 3000 రూపీస్ డెబిట్ సైడ్ తీసుకున్నాం. ట్రావెలింగ్ చార్జెస్ అండ్ ఇంట్రెస్ట్ చార్జెస్. ఓకేనా, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ తీసుకోవాలి. క్రెడిట్ సైడ్ ఏం తీసుకోవాలి? ఆల్రెడీ గ్రాస్ ప్రాఫిట్ మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇక్కడ క్రెడిట్ సైడ్ చూస్తే సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ లో తీసుకున్నాం. డిస్కౌంట్ రిసీవ్డ్ కాబట్టి డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత ఉంది? 1000 రూపీస్ ఉంది. 1000 రూపీస్ క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ, క్యాపిటల్ లయబిలిటీ, క్రెడిటర్స్ లయబిలిటీ. ఇంట్రెస్ట్ అన్నట్టు అంటే ఇంట్రెస్ట్ మనకి ఏంటి? ఇన్కమ్. సో ఇంట్రెస్ట్ 800 రూపీస్ అడ్జస్ట్మెంట్ ఇచ్చింది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 300 రూపీస్ అని ఇచ్చింది. సో ఇంట్రెస్ట్ 800 రూపీస్, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 300 రూపీస్. సో ఆ అడ్వాన్స్ వచ్చినటువంటి ఇంట్రెస్ట్ డిడక్ట్ చేస్తే నెట్ 500 రూపీస్ చూపించాలి. సో ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత డెబిట్ అండ్ క్రెడిట్ మనం టోటల్ చేయాలి. ఈ క్యాలిక్యులేషన్ చేయొద్దు, ఇది అయిపోయింది ఇక్కడతో 14,500 అక్కడతో కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టోటల్ చేస్తే డెబిట్ సైడ్ మనకు 9,000 రూపీస్ వచ్చింది. ఓకేనా, క్రెడిట్ సైడ్ తక్కువ ఉంది కాబట్టి ఈ డెబిట్ సైడ్ ఉన్నటువంటిది బోత్ సైడ్స్ వేయలేము. మనం డెబిట్ సైడ్ ఉన్నటువంటిది బోత్ సైడ్స్ వేసి ఆ డిఫరెన్స్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 6,400 దిస్ ఇస్ కాల్డ్ నెట్ లాస్. ఒకవేళ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది, డెబిట్ సైడ్ తక్కువ ఉంటే ఆ డిఫరెన్స్ మనం ఏమంటామంటే నెట్ ప్రాఫిట్ అని అంటాం. సో ఇక్కడ డెబిట్ ఎక్కువ ఉంది, క్రెడిట్ తక్కువ ఉంది కాబట్టి ఈ డిఫరెన్స్ ఏంటంటే నెట్ లాస్. సో ఈ నెట్ లాస్ అయిపోయిన తర్వాత మనకి ఎక్కడ వెళ్ళాలి? బ్యాలెన్స్ షీట్ కు వెళ్ళాలి. బ్యాలెన్స్ షీట్, ఇది బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ కు డెబిట్ క్రెడిట్స్ ఉండవు. లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్, రైట్ సైడ్ అసెట్స్. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. టైటిల్ ఏంటి? బ్యాలెన్స్ షీట్ ఆఫ్ రామకృష్ణ ట్రేడర్స్ యాజ్ ఆన్ 31st December 2015 టైటిల్ రాయాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం ఏం తీసుకుంటాం? లయబిలిటీస్ తీసుకుంటాం. లయబిలిటీస్ చూడాలంటే ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ సైడ్ చూడాలి. ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ సైడ్ చూడండి. సేల్స్ తీసుకున్నాం, డిస్కౌంట్ తీసుకున్నాం, ఓవర్ డ్రాఫ్ట్. ఫస్ట్ క్యాపిటల్ ఉంది కదా, క్యాపిటల్. లయబిలిటీ సైడ్ ఫస్ట్ క్యాపిటల్ తీసుకోవాలి. క్యాపిటల్ ఎంత ఉంది మనకు? 40,000 రూపీస్ క్యాపిటల్ ఉంది. ఈ 40,000 రూపీస్ క్యాపిటల్ తీసుకొని ఈ 40,000 రూపీస్ క్యాపిటల్ కు నెట్ ప్రాఫిట్ ఉంటే యాడ్ చేయాలి, నెట్ లాస్ ఉంటే డిడక్ట్ చేయాలి. సో ఇక్కడ 6,400 ఏంటి? నెట్ లాస్ ఉంది కాబట్టి క్యాపిటల్ నుండి నెట్ లాస్ డిడక్ట్ చేస్తే మనకు 33,600 రూపీస్ వచ్చింది. ఓకే, నెట్ లాస్ ఇక్కడ ఉంది కదా, ఇది డిడక్ట్ చేయాలి. నెట్ లాస్ ఉంటే డిడక్ట్ చేయాలి, నెట్ ప్రాఫిట్ ఉంటే యాడ్ చేయాలి. సో మనకు నెట్ లాస్ వచ్చింది కాబట్టి డిడక్ట్ చేసినాం. చేస్తే 33,600 రూపీస్ ఉంది. ఈ 33,600 రూపీస్ కి మనకి ఇక్కడ డ్రాయింగ్స్ అని ఇచ్చింది. డ్రాయింగ్స్ అనేది క్యాపిటల్ నుంచి డిడక్ట్ చేయాలి. సో డ్రాయింగ్స్ క్యాపిటల్ నుండి డిడక్ట్ చేస్తే, నెట్ క్యాపిటల్ నుండి డిడక్ట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? నెట్ క్యాపిటల్ అంటే 32,100 రూపీస్ ఉంది. ఓకేనా, క్యాపిటల్ నుంచి నెట్ లాస్ డిడక్ట్ చేయాలి, డ్రాయింగ్స్ డిడక్ట్ చేయాలి, చేస్తే 32,100. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ. సో ఓవర్ డ్రాఫ్ట్ 2,500 రూపీస్. ఆ తర్వాత క్రెడిటర్స్ లయబిలిటీ. సో క్రెడిటర్స్ 1,000 రూపీస్. ఓకేనా, అది తీసుకోవాలి. తర్వాత అడ్జస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అంటే అవుట్ స్టాండింగ్ రెంట్ కానీ, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఈ రెండు లయబిలిటీస్ కింద మనం చేయాలి. ఓకేనా, నెక్స్ట్ అసెట్స్ రికార్డ్ చేయాలంటే ఇక్కడ రావాలి, డెబిట్ బ్యాలెన్స్ కి రావాలి. డెబిట్ బ్యాలెన్స్ లో ఫస్ట్ మనకి ఏముంది? ఫర్నిచర్ ఉంది. ఓకేనా, ఫర్నిచర్ అసెట్ కాబట్టి ఫర్నిచర్ 3,000 రూపీస్ వేసుకున్నాం. నెక్స్ట్ క్యారేజ్, ఇవన్నీ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ బిల్స్ రిసీవేబుల్స్ ఉంది.
సో బిల్స్ రిసీవబుల్ 600 రూపీస్, సారీ 6000 రూపీస్ అసెట్ కాబట్టి అసెట్ లో రికార్డ్ చేసుకోవాలి. ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ లో తీసుకుంటాం. రెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ డెటార్స్ అసెట్ కాబట్టి డెటార్స్ అసెట్ లో రికార్డ్ చేయాలి. డ్రాయింగ్స్ క్యాపిటల్ నుండి డిడక్ట్ చేసినాం. మెషినరీ అసెట్ 15,000 రూపీస్, మెషినరీ 15,000 రూపీస్, డిప్రిసియేషన్ 10% అన్నాం కాబట్టి 10% డిప్రిసియేషన్ మెషినరీ పైన 1500 వస్తుంది. డిడక్ట్ చేస్తే 13,500 రూపీస్ అసెట్. నెక్స్ట్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా, మెషినరీతో అసెట్స్ అయిపోయింది. ఒకసారి అడ్జస్ట్మెంట్లో వస్తే క్లోజింగ్ స్టాక్ అసెట్ గా ట్రీట్ చేయాలి. ఓకేనా, కరెంట్ అసెట్ కాబట్టి అసెట్ లో 3,500 రికార్డ్ చేసినాం. అవుట్ స్టాండింగ్ రెంట్ రికార్డ్ చేసినాం. ప్రీపెయిడ్ సాలరీ అనేది అసెట్ 400 రూపీస్. సో ప్రీపెయిడ్ సాలరీ రికార్డ్ చేసినాం. ఓకేనా, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ మనం ఎక్కడ రికార్డ్ చేసినాం, లయబిలిటీ సైడ్ రికార్డ్ చేసినాం. డిప్రిసియేషన్ అసెట్ నుండి తీసేసినాం. ఇప్పుడు మనకు టోటల్ చేస్తే బ్యాలెన్స్ షీట్ టోటల్ చేస్తే లయబిలిటీస్ 36,400, అసెట్స్ 36,400. ఇది టాలీ అవ్వాలి. టాలీ అయితే మన ప్రాబ్లమ్ సాల్వ్ అయినది. సో ఇక్కడ ప్రాబ్లంలో మేజర్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ చేయాలంటే అడ్జస్ట్మెంట్స్. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ పింక్ కలర్ ఇచ్చింది ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్. అది ఇక్కడ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసిన గ్రాస్ ప్రాఫిట్, తర్వాత మనకు నెట్ లాస్ వచ్చింది. ఓకేనా, అయితే అడ్జస్ట్మెంట్ ప్రతి అడ్జస్ట్మెంట్ని 2 టైమ్స్ తీసుకోవాలని చెప్పింది. ఇక్కడ చూడండి క్లోజింగ్ స్టాక్ అని ఉంది. క్లోజింగ్ స్టాక్, సో క్లోజింగ్ స్టాక్ వాల్యూ 3,500. క్లోజింగ్ స్టాక్ని ఒకసారి ట్రేడింగ్ బ్యాలెన్స్ గ్రీన్ కలర్ ఇచ్చేది చూడండి. ట్రేడింగ్ బ్యాలెన్స్ లో క్రెడిట్ సైడ్ తీసుకోవాలి ఒకసారి, అట్లనే బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా ట్రీట్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ రెంట్ అనేది రెంట్కి ఒకసారి యాడ్ చేయాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో, అట్లనే ఒకసారి లయబిలిటీగా ట్రీట్ చేయాలి. నెక్స్ట్ ప్రీపెయిడ్ సాలరీస్ నుండి ప్రీపెయిడ్ సాలరీస్ ని డిడక్ట్ చేయాలి, అట్లనే మళ్ళీ ఒకసారి అసెట్ గా ట్రీట్ చేయాలి. తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇంట్రెస్ట్ నుండి డిడక్ట్ చేసి అట్లనే ఒకసారి లయబిలిటీ సైడ్ చూపించాలి. నెక్స్ట్ డిప్రిసియేషన్ అండ్ మెషినరీ. డిప్రిసియేషన్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి, అట్లనే మళ్ళీ ఒకసారి ఆ అసెట్ నుండి డిడక్ట్ చేయాలి. సో ఈ విధంగా చేస్తే మనకు సింపుల్ గా 20 మార్క్స్ మనం ఎర్న్ చేసుకోవచ్చు ఇక్కడ ఎగ్జామినేషన్. ఓకేనా, ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్ వైల్ లిజనింగ్ ద క్లాస్ అండ్ ప్రిపేర్ అ నోట్. ఓకే, థ్యాంక్ యూ.